రాష్ట్రంలో విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు కానీ సాంకేతిక విద్యను అభ్యసించి వివిధ సంస్థలలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కానీ కనీస వేతనాలు అనేటువంటివి అందని కారణంగా వాళ్ళతోటి విపరీతమైన చాకరీ అయితే చేయించుకుంటున్నారు తప్ప వారి కుటుంబాలు గడవటానికి కావాల్సినటువంటి వేతనాలు కూడా వాడు అందని కారణంగా అనేక కుటుంబాలు పస్తులుండేటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సాంకేతిక విద్య బీటెక్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా వారు అనేక రకాలైనటువంటి ఉన్నత విద్య అభ్యసించే మార్గాలు వెతికినప్పటికీ తల్లిదండ్రులు కానీ వచ్చిన తర్వాత వారికి అయితే సరైన ఫలితం లభించక తల్లిదండ్రులు ఆ కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం సమాన పనికి సమాన వేతన సూత్రాన్ని అమలు చేసే విధంగా చేయండి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు అవి కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, మిగిలినటువంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా కనీస వేతన అమలు చేసే విధంగా చేయటం ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.